ఎంతమందికి తెలుసు ఆంధ్రప్రదేశ్ అనకాపల్లి జిల్లా మాడుగుల్లో కొలువై ఉన్న శ్రీ మోదకొండమ్మ అమ్మవారు. ఇక్కడ జరిగే మోదకొండమ్మ జాతర అత్యంత వైభవంగా ఘటాల ఊరేగింపులతో డప్పుల వాయిద్యాల నడుమ వేలాది మంది భక్తుల సమక్షంలో ప్రతి సంవత్సరం జూన్ నెలలో సాధారణంగా జరుగుతుంది. ఇక్కడ జాతర విశేషం ఏమిటంటే అమ్మవారి ప్రతిరూపమైన ఘటాలను శిరస్సున పెట్టుకొని భక్తులు ఊరేగింపులో పాల్గొంటారు. కోరిన కోరికలు తీర్చే కల్పవల్లిగా భావిస్తూ ఉంటారు. అసలు మోదకొండమ్మ అంటే మోదం అంటే సంతోషం. భక్తులకు నిత్యం సంతోషాన్ని భోగభాగ్యాలను ప్రసాదించే కొండదేవత కాబట్టి అమ్మవారిని మోదకొండమ్మ అని పిలుస్తారు. మంగళవారాల్లో అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు కుంకుమ పూజలు నిర్వహిస్తారు. ప్రతి మంగళవారం భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చి అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటారు. మంగళవారం నాడు కుదరకపోతే ఆదివారం నాడు వచ్చి మొక్కులు అనేవి చెల్లించుకుంటూ ఉంటారు. ప్రతి సంవత్సరం జరిగే మోదకొండమ్మ జాతరలో అత్యంత కీలకమైన ఘట్టం మంగళవారం నాడే జరుగుతుంది. ఆ రోజు సాయంత్రం శతకం పట్టు నుండి అమ్మవారి ఘటాలను ఊరేగింపుగా ప్రధాన ఆలయానికి తీసుకువస్తారు. ఈ ఆలయం యొక్క చరిత్ర ఏమిటంటే పూర్వం మాడుగుల పాలకులు పాడేరు వెళ్ళినప్పుడు అమ్మవారి ఉత్సవాల్లో పాల్గొని తిరిగి వచ్చేటప్పుడు పొరపాటున తమ బంగారు చెంబును అక్కడే మర్చిపోయారు. రాజు పంపిన సేవకుడు తిరిగి వెళ్ళగా అమ్మవారు తన సోదరీమణులతో కలిసి ఉన్నప్పుడు ఆ చెంబుని తన పాదంతో తన్నింది. ఆ చెంబు ప్రస్తుతం మాడుగుల ఆలయంలో ఉన్న చోట కనిపించిందని, అందుకే అక్కడ అమ్మవారు వెలిసారని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాడేరు మోదకొండమ్మ జాతరను రాష్ట్ర గిరిజన జాతరగా గుర్తించింది. మాడుగుల జాతర కూడా అదే స్థాయిలో ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి లక్షలాది మంది భక్తులను ఆకర్షిస్తుంది. జాతర ఊరేగింపులు, నెలవేషాలు, బల్లవేషాలు వంటి జానపద కళారూపాలు మరియు నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. జాతర సమయంలో అమ్మవారికి పులిహోరను ప్రసాదంగా నివేదిస్తారు. అలాగే మాడుగులు వెళ్ళేవారు ఇక్కడ ప్రసిద్ధి చెందిన మాడుగుల హల్వాను ఖచ్చితంగా ఒకసారి రుచి చూడాల్సిందే. మనం మొక్కు చెల్లించుకోగానే ఫుడ్ కూడా అక్కడే ప్రిపేర్ చేసి మనం తీసుకోవచ్చు. మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఈ టెంపుల్ కోసం మీకు ఏమైనా డీటెయిల్స్ కావాలంటే ప్లీజ్ కామెంట్ చేయండి.